హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన సినీ నటి పూజిత గారు అండి. పూజిత గారు అనేసరికి మనకు మ్యాక్సిమం 9/10 మూవీస్ గుర్తొస్తాయి. అందులో ముందుగా మనకు ఇష్టమైన మూవీ ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్, దాంతోపాటు తాజ్మహల్ మూవీ 9/10 మూవీస్ అండి. అన్ని మూవీస్, ప్రేమకు 10 సూత్రాలు, దాసరి నారాయణరావు గారు మూవీస్ అంటే ఫస్ట్ పూజిత గారు మనకు గుర్తొస్తారు. ఆ రేంజ్లో అంటే ఇష్టమైన డైరెక్టర్. అందులో మ్యాక్సిమం సమ్మక్క సారిక కానివ్వండి ప్రతి మూవీలో మేడం నటించారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను, ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఫస్ట్ పూజిత గారిని మాట్లాడినవరా నువ్వేంటి అన్నట్టు ఫీల్ అవుతుంటారు ఆడియన్స్. ఛాన్స్ మీదే కదా. పట్టుకుంటే చాలా పెట్టుకోవాలి. ఇలా పట్టుకొని మాట్లాడండి. ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. చాలా కాలం తర్వాత కిషోర్ని కలుస్తున్నాను. నేను మధ్యలో ఎప్పుడో ఫోన్లు మాట్లాడతాను కానీ కలిసింది లేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ గ్రోయింగ్ హిమ్సెల్ఫ్. ఎదుగుతున్నాడు, ఎదిగాడు. సో జనానికి తను ఏంటి అనేది తెలిసింది. సో దట్స్ వెరీ గ్రేట్. ఎందుకంటే ఒక సంకల్పం తీసుకున్నాక అందరూ అనుకుంటారు కానీ దానికోసం ఎవరు కష్టపడరు, టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకుంటారు. బట్ ఈ అబ్బాయి బాగా కష్టపడ్డాడు, ఈరోజు నిలబడ్డాడు అంటే రియల్లీ ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ నా ఇంటర్వ్యూస్ అన్నీ తను కూడా చేశాడు, దాంట్లో చూసుంటారు మీరు. And I wish him all the best and congratulations for 7th completion and may God bless you all. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ బైట్ అండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి, మీరు నిజంగా తెలుగు, తమిళ్, కన్నడ మ్యాక్సిమం మూవీస్లో నటిస్తారు. ఇప్పుడు సీరియల్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మీ ఫ్యాన్స్ అందరూ అడుగుతుంటారు, రెగ్యులర్గా మిమ్మల్ని టీవీస్లో చూస్తూ కూడా ఫాలో అవుతూ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, న్యూ ప్రాజెక్ట్స్ ఏంటి అన్నట్టు వాళ్ళు ఆశతో అడుగుతుంటారు. ఒకసారి వాళ్ళ కోసం ఒకటి తమిళ్ అండ్ ఇది నువ్వు నేను ప్రేమ, హాయ్ హాయ్ బాయ్ బాయ్ మీకు బాగా తెలుసు. సో కుచల అనే పేరు చిత్రంగా ఉన్న పేరుతో నేను ఎలివేట్ అయ్యాను. అండ్ నేను హీరోయిన్గా చేసినప్పుడు ఎంత పేరు వచ్చిందో నాకు, ఇప్పుడు కూడా నాకు అంతకంటే డబుల్ పేరు వచ్చింది. మీరందరూ బాగా ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. లూనాస్ వనజ మరియు మువ్వంకాయ్, ఈ నేమ్స్ అంటే మనకు వెంటనే పూజిత గారు గుర్తొస్తారండి. అమ్మన మువ్వంకాయ సాంగ్ అండి, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్. మరియు లూనాస్ వనజ పాత్ర అసలు ఎవ్వరు మర్చిపోమంటే కూడా మర్చిపోరు. ఈ రోజుకి మ్యాక్సిమం 9/10 తెలుగు ప్రేక్షకులు లూనాస్ వనజ అంటే ఫస్ట్ పూజిత గారు గుర్తొస్తారు. అది అలాగే మిగిలిపోయింది మేడం. నిజంగా అదే అసలు ఒక స్టాంపు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ మేడం. యంగ్ ఇండియా లీడ్ ఇండియా అంటూ మీరు అబ్దుల్ కలాం గారి లీడ్ ఇండియా అంటూ మీరు అబ్దుల్ కలాం గారి స్లోగన్తో ముందుకు వచ్చారు. వాటి గురించి ఒకసారి మా ఆడియన్స్కి మేడం. లీడ్ ఇండియా ఈజ్ సచ్ ఏ ఆర్గనైజేషన్. ఒక మనిషి చెడిపోవటం, జీవితంలో దెబ్బతినటం, దానివల్ల చెడు అలవాట్లకు లోనవటం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ లీడ్ ఇండియా అనేవాళ్ళు వాళ్ళని పట్టుకుని వాళ్లకు 3 రోజులు ఆప్ బడో దేశ్కు బడావ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దీనికి కరికులాన్ని అబ్దుల్ కలాం గారు 8 ఏళ్ళు కష్టపడి రెడీ చేశారంట. సో ఆ కాన్సెప్ట్తో అందరికీ వాళ్ళని తీసుకొని ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు సౌమ్యంగా చెప్తారు. చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో సెకండ్ డే మధ్యాహ్నం నా సెషన్ ఉంటుంది. దాంతో మ్యాక్సిమం మారిపోతారు పిల్లలందరూ, పెద్దవాళ్ళు, పిల్లలందరినీ పిలుస్తాం అనమాట ఆ టైంకి. సో అప్పుడు వాళ్ళందరూ నా స్టూడెంట్స్, నా బిడ్డలు, ఎంత పెద్దోళ్ళైనా సరే. సో అది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని మీకు అక్కడ స్పాట్లోనే వాళ్ళు మారటం జరుగుతుంది, అది చూస్తారు. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. టు బి ఫ్రాంక్ దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. ఒక సినీ నటిగా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఇప్పుడు మీరు ముందుకెళ్తున్నారు. వి విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ టు యువర్ ఎంటైర్ ఎఫర్ట్స్ అండి. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ మన షైన్ లైక్ ఎ స్టార్ ఇంటూ స్టీమ్ ఎఫెక్టివ్ ఎఫెక్ట్. మరో ఎఫెక్టివ్తో మళ్ళీ ముందు ఉంటాను. దిస్ ఇస్ షైనింగ్ ఆఫ్ యువర్స్ కోన కిషోర్ కుమార్ విత్ అవర్ ఆల్ టైమ్ బిలౌడ్ యాక్ట్రెస్ పూజిత గారు. ఫైన్, థ్యాంక్ యూ.